పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ ఏదో చూద్దాం పారి. అడిగినే అన్ని ఇస్తామన్నారట సెంటర్ వాళ్ళు. రాష్ట్రాన్ని అన్ని తీర్లా తీసుకుపోతారట ముందుకు. ఎమ్మెల్యేలు పోతే పోయేదేం లేదట. రాజీనామా పెట్టేదాకా అసలు ఇడిచిపెట్టరట. ఓ దిక్కు బోనాలు, ఇంకో దిక్కు ఏకాదశి పూజలు. భక్తులతోని కిటకిటలాడిన దేవుని గుళ్ళు. కువైత్కెళ్లి ఇంటికొచ్చిండు శివన్న. అందరికీ దండం పెట్టిండు పేరు పేరున. ధోతి కట్టుకున్నాడని బయటికి నూకేసిర్రట. అన్నం పెట్టే రైతన్నలకు గౌరవం గిదేనా? ఇన్నొద్దులేమో గానీ ఇప్పుడైతే ఢిల్లీలో చక్రం తిప్పేంత బలం ఉన్నది ఏపీ సర్కారోళ్లకు. సెంటర్ సర్కారోళ్లతోని కొట్లాడైనా సరే రాష్ట్రానికి ఏం కావాలంటే అది తెచ్చుకునే ధైర్యం ఉన్నది. అందుకే బాబు సారు తాపకోసారి ఢిల్లీకి పోతున్నాడు. ఏమేం కావాలనో ఏమేమి ఇవ్వాలనో పెద్ద సార్లతోని కూర్చొని మాట ముచ్చట చేస్తున్నాడు. అట్లనే ఈసారి కూడా సారు ఢిల్లీ పోయి రాష్ట్రానికి వచ్చే లెక్కల ముచ్చట గట్టినే మాట్లాడిండట. మరి గా సంగతి ఏందో పురాగా తెలుసుకొని వద్దాం పారి. అన్ని మన జేబులకేంచే తీసి పెట్టాలంటే అయితదా? ఢిల్లీలో ఊకున్న వాళ్ళ మీద కూడా బరి వేయాలి. సందు దొరికినప్పుడే వచ్చేటి అన్ని రాబట్టుకోవాలి అన్నట్టు ఓ రేవు పోంటి బండి నడిపిస్తాడు బాబు సారు. ఢిల్లీకి పోయి రాష్ట్రానికి వచ్చే పైసల మీద గట్టిగానే చక్రం తిప్పుతాడు. గట్లనే ఇప్పుడు మళ్ళోసారి హోం మంత్రి అమిత్ షా సార్ను కలిసిండు. పోయిన 5 ఏళ్లలో అప్పులు పెరిగినాయి, ఆమ్దాని తక్కువైందని చెప్పుకొచ్చిండట. పాత సర్కారు వాళ్ళు అంతా ఆగమాగం చేసిపోయిండ్రు. పైసలు ఇస్తే మళ్ళా రాష్ట్రాన్ని పరుగులు పెట్టి ఇస్తాం, మంచిగా చేసుకుంటామని చెప్పిండట. గంతేగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు కాకుండా ఇప్పుడు వచ్చే పద్దుల ఏపీకి ఎక్కువ పైసలు ఇవ్వాలి, కొత్త కొత్త కార్ఖానాలు తెరవాలి, అవన్నీ బడ్జెట్ లో పెట్టాలి అన్నట్టు కూడా కోరిండట ముఖ్యమంత్రి. ఇట్లుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ఓ ఇల్లు ఇస్తారు కాబట్టి అట్లనే చంద్రబాబు సారు కూడా ఓ ఇల్లు ఇచ్చిండ్రట. తొలే కాచి కాబట్టి మంచిగా పూజలు గిట చేసుకొని ఇంట్లోకి పోయిండు సారు. అటెనక విజయవాడ బాట పట్టిండు. ఎలక్షన్లలో పొత్తులు కూడా గెలిచిండ్రు కాబట్టి ఎంపీల బలం ఉన్నది కాబట్టి సెంటర్ సర్కారు వాళ్ళు ఏపీకి గట్టిగానే పైసలు ఇస్తారు, అడిగిందల్లా చేస్తారు అన్నట్టే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా 19వ తారీఖు నాడు ఢిల్లీకి పోతాడంటారు. మరిగా ఆ సార్ ఏమేమి అడిగి తీసుకొస్తాడో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఏమైనా సెంటర్ల బలం బలగం గట్టిగా ఉన్నది కాబట్టి పైసలు కూడా గట్టిగానే పట్టుకొచ్చుకునే ఇగురం చేస్తాండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. మరిగా ఏ పార్టీ ఇగుర పెడతారో ఏమో చూడాలి. పోనీ పోనీ పోతే పోనీ పోయేటోళ్ళు ఎంతమంది అన్నా కానీ వెనుకకు తగ్గేదేలే అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. ఓ దిక్కు షేయ్ పార్టీ వాళ్ళు కార్ పార్టీల గేలం వేసి అంత ఖాళీ ఖాళీ చేస్తున్నా పోయేదేం లేదన్నట్టే చేస్తుర్రు. పోరాటం చేస్తామంటుర్రు. అన్నేమో కానీ పార్టీ మారిన వాళ్ళందరితోని రాజీనామా పెట్టించి బై ఎలక్షన్లు తీసుకొస్తామంటుర్రు. చిన్నగా లేవు పోర్రి కార్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు. పాండ్రి ఓసారి అరుచుకొని వద్దాం. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఎమ్మెల్యేలు పోతే ఏమైతుంది? వెనక పబ్లిక్ ఉన్నారు, పెద్ద సార్ ఉన్నాడు. ఇవాళ కాకపోతే ఇంకొన్ని వద్దులకైనా మళ్ళా ముంగట పడతాం అన్నట్టు కారు పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిండని కార్యకర్తలు పరిశాన్ అవుతుంటే సారు పోయి అందరికి భరోసా ఇచ్చిండు. పనిలే పని పార్టీ మారిన వాళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు,
వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇక ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టుమన్నోళ్లే ఇప్పుడు కారు పార్టీ ఎమ్మెల్యేలను పిలిచి కండువాలు కప్పుతాండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. పార్టీ మారిన వాళ్ళు అందరితోని రాజీనామా పెట్టించుడే మళ్ళా బై ఎలక్షన్లకు బోవుడే అన్నట్టు చెప్పుకొచ్చిండు. అన్నేమో గాని హరీష్ రావు సారు మెడలేసుకున్న కండువా గురించి గట్టిగా మాట్లాడుకుంటారు చాలా మంది. సారు మెడలేసుకున్న కండువా మీద బీఆర్ఎస్ కు బదులు టీఆర్ఎస్ అని రాసున్నది. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చినందుకే పెద్దగా కలిసి రాలేదనుకుంటారట కార్యకర్తలు లీడర్లు. అందుకే మళ్ళా టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని తిరుగుతుండ్రా ఎట్లా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గాని గల్లీకేంచి ఢిల్లీ దాకా పోయి అయినా సరే పార్టీ మారిన వాళ్ళని ఇడిచేది లేదంటారు. మరిగా అట్లా చూస్తే మళ్ళోసారి ఎలక్షన్ల లొల్లి సురువైతుందో ఏమో అనుకుంటారు పబ్లిక్. చవితి పండుగ వస్తున్నదంటే చాలు ఊర్ల పొంటి పెద్ద మనుషులు పొల్లగాండ్లు మస్తు ఉరుకులాడుతుంటారు. ఎట్లెట్లా చేయాలి ఏమేం చేయాలి అని లెక్కలేసుకుంటుంటారు. ఇక పట్నంలోనైతే చెప్పొద్దు పొర్రి గల్లీకో గణేషుని నిలబెట్టి ధూమ్ ధామ్ చేస్తుంటారు. అన్నేమో కానీ ఖైరతాబాద్ బడా గణేష్ మస్తు స్పెషల్. బడా గణేష్ దర్శనం చేసుకొని ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి పబ్లిక్ లైన్లు కడుతుంటారు. పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు వచ్చి పూజలు చేస్తుంటారు. మరి ఈసారి బడా గణేష్ ఎట్లెట్లా తయారైతున్నాడు ఏమేం కథ ఒకసారి చూద్దాం పార్రి. 70 ఏండ్ల సంధి లేని కిరికిరి మరిగా ఇప్పుడే ఏంటికి వచ్చిందో ఏం పాడో. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ కాడ లేని తాకట్లన్నీ బయటపడుతున్నాయట. ప్రతేడు ఈ పాటికి విగ్రహం చాలా వరకు తయారు చేసుడు ఒడుస్తుండే కానీ ఈసారి ఎటు ముంగట పడనిస్తలేరట. పండుగకు 100 దినాల ముందు నుంచే బడా గణేష్ విగ్రహాన్ని తయారు చేయడానికి అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తారు. అయితే ఎప్పటికీ అంత కలిసిమెలిసే పనులు చేసుకునేటోళ్ళు ఈసారి 2 గ్రూపులు అయినరాట. పాత కమిటీ కొత్త కమిటీ అని పెట్టుకున్నారట. 2 కమిటీలు అయ్యేటాలకు ఒకళ్ళంటే ఒకళ్ళకు బాట రాకుండా అయిందట. అంతేకాదు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మీటింగులు పెట్టుకొని ఎవరికి పసంద్ అయినట్టు వాళ్ళు చేస్తారట. అట్లా ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ కాడ పంచాయతీ అవుతున్నదా అంటుర్రు. ఎమ్మెల్యే దానం నాగేందర్ 2 కమిటీలను గూకబెట్టుకొని మాట ముచ్చట చేసిండు. అటెనక ఇగో చూడర్రి ఏమన్నాడు. కమిటీ అంతా ఎప్పుడు ఉన్నది 69 సంవత్సరాలు లేదని కాదు. కమిటీ ఉంది కాబట్టి సుదర్శన్ అన్న మీద అందరు గౌరవంతో అందరు కమిటీగా సభ్యులుగా పనిచేసే వాళ్ళము. ఇప్పుడు కాదు అప్పటి నుంచే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే మేము పనిచేసుకుంటూ వస్తున్నాము. కమిటీ అనేది లేదు. ఈ అడాప్ కమిటీ ఎందుకు వేసాము రకరకాల ఊహాగానాలు వచ్చాయి. లాస్ట్ వినాయక చవితి అయిపోయిన తర్వాత రాజ్ కుమార్ మీద నేను ఇప్పుడే ఆవేదనతో చెప్పినట్టుగా ఎంతో కష్టపడతాడు. 11 నిద్ర కూడా ఉండదు. ఎప్పుడు నూక్తే పడిపోయే పరిస్థితిలో ఉంటాడు. అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మనం దాన్ని సరిదిద్దే బాధ్యత మన పైన ఉంది. ఒక వ్యక్తి ఎందుకు బ్లేమ్ కావాలి? ఒక సంస్థ నడిపిస్తున్నప్పుడు వ్యక్తి దీంట్లో టార్గెట్ కాకూడదు కదా అనేదే మా అభిప్రాయం. కాబట్టి ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా జరిగింది అనుకోండి ఈ రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంటుంది. సార్ అయితే లొల్లి ఏం లేదు. ఈసారి కూడా పండుగ ఘనంగా చేస్తాం అందరిని కలుపుకొని పోతాం అన్నట్టు మాట్లాడిండు. ఇక ఇన్నొద్దులున్న కమిటీని పక్కకు పెట్టి దానం సారే అడ్హాక్ కమిటీ అని ఓ కొత్త కమిటీ పెట్టిండట. తానే దానికి అధ్యక్షుడాట. అంతేకాదు బోనాల పండుగ ఒడిసినాక పట్నంలో ధూపదీపానికి కూడా నోచుకొని గుళ్ళన్నిటికీ కమిటీలు చేసి ముంగటికి నడిపిస్తారట. మరిగా ఏం చేస్తారో గాని 70 ఏండ్ల సంధి లేనిది ఇప్పుడు కొత్తగా ఈ కమిటీల కిరికిరి ఏంటికి వచ్చిందో అనుకుంటారు పట్నం పబ్లిక్. ఖైరతాబాద్ బడా గణేష్ అంటే దేశం అంతా పెద్ద పేరున్నది. అటువంటి జాగాలకి ఇట్లా లొల్లులేంటికి పెట్టుకుంటారో ఏమో అని కోపానికి వస్తున్నారు ఇంగింత మంది. మనకు పెద్ద పెద్ద పండుగలంటే సంక్రాంతి ఉగాది పెత్రమాస దసరా దీపావళి అని గివే యాదకొస్తాయి. ఇవి కాకుండా చిన్న చిన్న పండుగలు చానే ఉంటాయి కానీ పెద్ద పండుగలకు సమానంగా ఇంకో పండుగ ఉన్నది. అదే తొలేకాదశి. అయితే జనం దసరా దీపావళి పండుగలప్పుడు గుళ్ళకు పోయి ఎట్లా మొక్కులు పెట్టుకుంటారో ఈ ఏకాదశి పండుగకు కూడా అట్నే మొక్కులు పెట్టుకుంటారు. మరి ఈ ఏకాదశి పండుగ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్లయిందో అరుసుకోవాలి కదా. చలో ఒకసారి చూద్దాం పారి. తెల్లారుడే ఆలస్యం భక్తులంతా అప్పటికే తానాలు జపాలు చేసి గుళ్ళబాట పట్టిర్రు. విష్ణుమూర్తికి బగ్గ పాయరమైన దినమని భక్తులంతా పొద్దుగానే తానాలు చేసి పూజలు చేసిర్రు. తొలేకాదశి పండుగ పుట్ట చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా దగ్గర పట్లున్న గుళ్ళకాడికి పోయి మొక్కులు పెట్టుకుర్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అవుతున్న తొలత పండుగ అవ్వుడుతోని ఇటు ఏకాదశి పండుగను అటు బోనాల పండుగను గట్టిగా చేయాలని మంత్రి కొండ సురేఖ మేడం బోనమెత్తింది. గిట్ల బోనమెత్తిన మేడము సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పు దిక్కు
బీరన్న పండుగ జోరుగా చేస్తామని చెప్పేటోరకు అక్కడోళ్ళు శితం మురుస్తుర్రాట. ఇగటు ఏమలాడ రాజన్న గుళ్ళె కూడా ఏకాదశి సంబరాలు మా జోరుగైనాయి. సర్కార్ తరఫ్కెంచి ఆది శ్రీనివాస్ వచ్చి సామికి మోకులు పెట్టుకుండు. గుళ్ళె భజనలు కీర్తనలు కూడా తీసిర్రు. అటు ఆదిలాబాద్ జిల్లాలున్న విఠల రుక్మిణి గుళ్ళె భక్తులు గర్ది నడిచింది. లైన్ల నిలబడి అమ్మని దలుచుకుంటా ముంగటికి పోతుంటే అయ్యగార్లు మంత్రాలు చదువుకుంటా దర్శనం చేయించి పంపిర్రు. నిర్మల్ జిల్లాలో కూడా భక్తులు ఏగిలి వారంగానే గుళ్ళ తువ్వబట్టిర్రు. సామి మమ్మలను ఏ నొప్పులు రోగాలు రాకుండా చల్లగా చూడమని పప్పతి పట్టిర్రు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కూడా భక్తులు చిన్నగా రాలేదు. గుడి మొత్తం భక్తులతోని నిండి శివ శివ అని అంటుంటే గుడంతా దద్దరిల్లింది. ఇటు పట్నంలో మల్కాజ్గిరిలో ఉన్న ఎంకన్న గుడికి భక్తులు శితం వచ్చిర్రు. సామిని చూడాలని నూకేసుకుంటా మరీ పోటీ పడ్డారు. అటు ఏపీ దిక్కు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళ కూడా భక్తుల రువ్వడి గట్టిగానే ఉంది. గుంటూరు జిల్లా గురజాల భక్తులంతా సముద్ర తానాలు చేసిర్రు. పిల్ల జల్లాలతో నీళ్ళల్లో మునిగొచ్చి శివయ్య దర్శనానికి లైన్ కట్టిర్రు. గిట్ల ఎక్కడ ఏ గుడి చూసినా అభిషేకాలు, హోమాలు, కీర్తనలు, భజనల నడుమ భక్తుల దర్శనాలు మా జోరుగైనాయి. వెనకట పీర్ల పండుగ అంటే ఎట్లుండే, పండుగ వారం దినాలు ఉందనంగానే పెట్టెలు జరిపేది. ఈ తాప ఏమేం సవార్లు పెట్టాలి అని పీర్లు పెట్టేటోళ్ళంతా కూర్చొని మాట ముచ్చట పెట్టి పండుగలకు అంత తయారుగా ఉండేది. ఇక ఊరి నడి చౌరస్తా కాడ కొట్టం వేసి దాని ముంగట ఆల్వా తవ్వేది. ఇక పీర్లు కట్టే పెద్ద మనిషి సవారు కొత్త కొత్త దట్టీలు తెచ్చి ఒక్కోటి మా సుందరంగా కట్టేది. అటెంకా అసలు కథ షురు అయ్యేది. మరి గట్లయ్యే మొహరం పండుగను మనం కూడా చూడాలి కదా. చలో హసైదూల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి అని పీర్ల పండుగ మా జోరుగా షురువైంది. ప్రకాశం జిల్లా అర్ధవీడ మండలంలో ఉన్న రంగాపురం ఊరోళ్ళు సవార్లను లేపి ఆడుతుంటే మా సంబరంగా ఉందనుకో రాదుర్రి. సవార్లకు మంచిగా దండలు కుడకలేసి ఆషన్న ఊషన్న హైదరి అనుకుంటా ఊరంతా కలే తిరిగిర్రు. గీ పీర్ల పండుగను చూస్తానికి అటు చుట్టుపట్టు ఉండే ఊర్ల జనం శీతం వచ్చిర్రట. ఇటు పట్నంలో కూడా మొహరం పండుగను ముస్లిం సోదరులు మా సంబరంగా షురూ చేసిర్రు. ఈ పండుగకు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ హాజరవడి మొక్కులు పెట్టుకుండు. పండుగ నిమ్మలంగా చేసుకోర్రి బాయ్ అని అలుముకుండు. మొదలు అందరు ఒకటే తీరు బట్టలేసి నమాజ్ చదివిర్రు. అటెంక ఊదు పొగేసి పూజలు చేసినాక అసలు కార్యం షురువైంది. ఏనుగు మీద ఊరేగింపు సాగుతుంటే ముస్లిం సోదరులంతా నినాదాలు ఇచ్చుకుంటా ముంగటికి కదిలిర్రు. పోలీసులు కూడా ఏ లొల్లులు పంచాయతీలు కాకుండా బందోబస్తు గట్టినే పెట్టిర్రు. బీబీక ఆలం ఊరేగింపు ఉండుతోని పట్నంలో పాత బస్తీలో ట్రాఫిక్ ను మళ్ళిచ్చిర్రట. ఇక ఇదిట్లుంటే అటు నెల్లూరు జిల్లాలున్న బారా షాహిద్ దర్గాల రొట్టెల పండుగ మా సంబరంగా అయ్యింది. దేశంలో అన్ని దిక్కులకెంచి వచ్చిన భక్తులంతా దర్గా కాడికి చేరి రొట్టెలు వంచుకుర్రు. అయితే ఈ రొట్టెలను ఈ దర్గా కాడున్న స్వర్ణల చెరువులకు దిగి కొంగు మీదేసుకొని పంచుకుంటే అంత మంచిగా జరుగుతుందని భక్తులు బగ్గ నమ్మిక పడుతుంటారు. అందుకే ఎక్కడెక్కడికెంచో భక్తులు వచ్చి 3 దినాల పాటు అయ్యే ఈ రొట్టెల పండుగను ఎంతో పాయరంగా చేస్తుంటారు. ఇట్లా వచ్చిన భక్తులంతా బాబాకు కొబ్బరికాయలు కొట్టి రొట్టెలు వంచుకుంటా ప్రసాదాలు తీసుకుంటా ఎప్పటి నుంచో వస్తున్న ఈ పండుగను ఇప్పటికీ అంతే కాయిస్తో చేస్తుర్రు. ఎంత సంపాదించినా కూటికే, ఎన్నేళ్లు బతికినా కాటికే అన్నట్లు కూటి కోసం ఒకన్న దేశం గాని దేశం పోయి కన్న తిప్పలు పడుతుండు అని మొన్న చూపించినాం కదా. గా ముచ్చట అటు ఇటు పోయి సర్కార్ దాకా చేరింది. నన్ను ఎట్లా చేసైనా మన దేశం తీసుకుపోర్రి, ఈడ నాకు మస్తు తిప్పలైతుంది, నాతో అయితలేదని తన గోస చెప్పుకొని కళ్ళల్లో నీళ్ళు తీస్తే సర్కార్ కూడా అయ్యో అని బాధపడ్డది. ఏం బొగులు పడకు, నిన్ను తీసుకొస్తాం అన్నట్లు చెప్పింది. మరి ఇంతకు గా అన్న వచ్చిండో లేదో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. కువైట్ శివన్న అటు ఇటు చేసి ఇల్లు చేరిండు. 10 టీవీల గల్ఫ్ బాధితుని గోసా అని వరుస పెట్టి వార్తలేషుడు చూసిన సర్కారు అంతే రువ్వడిగా కదిలింది. దీంతోని మంత్రి లోకేష్ సారు ఇంకా ఉప ముఖ్యమంత్రి పవన్ సారు శివను ఊరికి రప్పించే ఇగరం చేసిర్రు. దేశం గాని దేశంలో కన్నమ్మ తిప్పలు పడొచ్చిన ఇంటైన ఇల్లు చేరుడుతోని ఇంటోళ్ల సంబరం అంతింత కాదు. నిన్ను మళ్ళా పానంతోని చూస్తాం అనుకోలేదయ్యా అని మురిసి ముప్పందు అయ్యిర్రు. 2 బిడ్డలైతే మా నాయన మళ్ళా తిరిగొచ్చిండని తెగ సంబరపడ్డరు. అంతేకాదు సర్కార్కు దండాలు పెట్టి నా గోస చూపించిన 10 టీవోళ్లకు శనార్థులు అన్నట్లు చెప్పుకొచ్చిండు. మన ఛానల్ వాళ్ళు గొప్పగా దాన్ని ఇంకా వైరల్ చేసి
నారా లోకేష్ బాబు దగ్గర దాకా తీసుకెళ్లారు. మన పవన్ కళ్యాణ్ గారు సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు సార్. గదన్నట్లు ఇవాళ నేను పెళ్ళాం పిల్లలను కండ్ల నిండా చూస్తున్నా అంటే అది వాళ్ళు చేసిన సాయమే అన్నట్లు మస్తు తారీఫ్ చేసిండు. మొత్తానికి సర్కార్ స్పెషల్ నజర్ పెట్టి శివను కువైత్ కించి బెంగళూరుకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలున్న సొంతూరు చింతపర్తికి తీసుకొచ్చింది. బయటి దేశంలో ఉన్న మా ఇంటి ఆయనను మళ్ళా అపాయం లేకుండా తీసుకొచ్చిర్రంటే చిన్న ముచ్చట కాదు. ఇలా 10 టీవీ వాళ్ళు మాకు మస్తు సాయం చేసిర్రు. ఏదేమైనా బాధితులకు అండగా ఉంటదని 10 టీవీ మళ్ళోసారి చూపించింది అని అంటుర్రు శివన్నోళ్ళ ఇంటోళ్ళు. రోడ్ వేస్తే నెలగాక ముందే కంకర తేలుతుంది. ఏదన్నా అభివృద్ధి పని చేద్దామని శంకుబండ నాటితే నాటినగా బండ గట్టిగా ఉంటుంది కానీ చేసేగా పని మాత్రం ఆలక తక్కువ ఉంటుందని చాలా మంది అంటుంటారు. అంటే ఏంది, జనాల సౌలత్ కోసం సర్కార్ ఏ పని చేసినా ఏదో అప్పటి మందం మొక్కుబడిగా ఉంటుంది తప్ప కొస్సెలదని అర్థం. ఆగో గిదే ముచ్చటయ్యింది. ఒకతాన వాగులకెంచి అవతలికి యువతలకి వచ్చుడు పోవుడు తిప్పలైతుందని బ్రిడ్జ్ చేస్తే ఏమైందో మీరే చూడుర్రి. చూస్తుంటే ఈడేదో కొత్త ఇనుప బ్రిడ్జి కడుతుర్రు అన్నట్లుంది కదా, కానీ అసలు ముచ్చట మాత్రం పనిగల మల్లయ్య పందిరేస్తే కుక్కతో తగిలి కూలిన సామెత ఉంది. ముచ్చటేంటిదంటే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉన్న దొడ్ల జంపన్న వాగు మీద 2014లో అప్పటి సర్కార్ ఓ బ్రిడ్జి కట్టిందట. 5 కోట్లు పెట్టి కట్టి 5 ఊర్లకు రాకపోకలు వేసుకోర్రి అని చెప్పిందట. అయితే గా బ్రిడ్జి పోయిన తాప గట్టి వానలు పడేటోరకు పునాదులు లేకుండా కొట్టుకుపోయిందట. దీంతోని 5 ఊర్ల జనాలు అటు ఇటు పోతానికి మస్తు తిప్పలు పడుతుంటే మొన్న ఎన్నికలప్పుడు కలెక్టర్ నిధులకించి 35 లక్షలు మాట్లాడుకొని అందులో 20 లక్షలు తెచ్చి కొన్నొద్దుల మందమని ఈ ఇనుప బ్రిడ్జి కట్టుడు షురూ చేసిర్రు. ఇక ఇది కూడా వానలు జయంగా వరద పాలై అమాంతం కూలిందట. గిట్ల 2 మాటల బ్రిడ్జి కూలిపోయి ఎట్లరా రామచంద్ర అని అనుకున్న యాళ్లకు మంత్రి సీతక్క గీ నడమనే 9,50 లక్షల రూపాయలు పెట్టైనా సరే బ్రిడ్జి వెయ్యాలే అని శంకుబండ కూడా పాతిందట. అయితే వానలు మోకందుకునుడుతోని గా పనులు ముంగట పడతలేవ్వట. ఊరోళ్లకు తక్లీఫ్ అవుతుందని 25 లక్షలు పెట్టి ఇనుప బ్రిడ్జ్ చేస్తే అది సొప్పబెండోలే దిబుక్కున కూలిందట. ఇక ఇది చూసిన ఊరోళ్ళు గా కాంట్రాక్టర్ మీద ఒంటికాల మీద లేస్తుర్రు. ఇనుము తెచ్చినవా లేకుంటే సొప్ప కట్టెలు తెచ్చినవా ఏందని ఎత్తెత్తి పొడుస్తుర్రు. వాగు పొంగి మేము అటు ఇటు పోకుండా గింత అవస్థ పడుతుంటే మా గోస మీకు పరాశకం లెక్కనే ఉన్నదన్నట్లు కోపానికి వస్తుర్రు. ఇప్పటికైనా మాకో పడవ అందుబాటులో ఉంచాలే. మేడారం ఉర్రాటం దిక్కుకెంచి తోవ సాఫ్ చేస్తే మా ఆపతి సాపతికి అంబులెన్స్ ఊళ్ళకు వస్తదని అంటుర్రు. మరి గీ ఊరోళ్ళ తిప్పల ఎన్నడ తీర్తాయో ఏమో చూసుకుంటూ పోవాలి.